Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇవాళ మనం ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఒకటి ఉందండి. చిన్న టాపిక్ అంటే చిన్న టాపిక్ ఏం కాదు. ఒక రకంగా పెద్ద టాపిక్కే. పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని పాసివ్ వాయిస్ గా ఎలా మార్చాలి? మీకు ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా, ఎలాంటి కన్స్ట్రక్షన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్ టిప్స్ తో నేను పాసివ్ వాయిస్ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలిస్తే మనం ఎలాంటి పాసివ్ వాయిస్, ఎలాంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అయినా పాసివ్ వాయిస్ లోకి మార్చండి. మనకి ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అని ఏం లేదు. ప్రతి ఎగ్జామ్ లో పాసివ్ వాయిస్ లేకుండా ఎగ్జామ్ అనేది ఉండదు. అది రైల్వే ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పాసివ్ వాయిస్ మనకి రావాల్సిందే. అయితే దీనికి గాను మీరు సాధారణంగా ఇలా చూస్తుంటారు. ఆ, పెద్ద పెద్ద ఫార్ములాస్ రాస్తారు, లేకపోతే టెన్సెస్, ఈ టెన్స్ అయితే ఇది, ఈ టెన్స్ అయితే ఈ హెల్పింగ్ వర్బ్ గుర్తుపెట్టాలి, ఈ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ రాయాలి అని ఇలా ఏవేవో చెప్పేదానికి చెప్తారు. అలాంటివి ఏమీ లేకుండా సింపుల్ టిప్ తో నేను పాసివ్ వాయిస్ చెప్పగలుగుతాను. అదేంటో ఇవాళ మనం చూద్దాం. పాసివ్ వాయిస్ అనేసరికి మనకి బాగా గుర్తొచ్చేది, రాముడు రావణుని సంహరించాడు అంటే రామ కిల్స్ రావణ, రావణ ఇస్ కిల్డ్ బై రామ. అదేనండి పాసివ్ వాయిస్. మన చిన్నప్పటి నుంచి మనం తెలుస్తున్న, ఆ, వింటున్న ఎగ్జాంపుల్ అదే. అయితే దీని అర్థం ఏంటంటే పాసివ్ వాయిస్ అంటే ఏంటి అసలు? పాసివ్ వాయిస్ అంటే మొదటి పాయింట్ రివర్సింగ్ సెంటెన్స్ అండి. సెంటెన్స్ ని, ఇచ్చిన సెంటెన్స్ ని రివర్స్ చేయడమే పాసివ్ వాయిస్. రివర్స్ చేయడం ఏంటి? ప్రతి సెంటెన్స్ లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది. ఆ ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో ఉన్న సెంటెన్స్ ని ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ లాస్ట్ లో పెట్టి ఇలా రివర్స్ చేస్తామండి. తలని తోకగా, తోకని తలగా చేసేద్దాం, ఉల్టా పల్టా చేయడం అని అంటాను నేనైతే. ఇలా రివర్స్ చేసేదాన్నే పాసివ్ వాయిస్ అంటాం. ఇక్కడ చూస్తే ఐ సింగ్ ఏ సాంగ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఐ చివరికి పట్టుకెళ్ళాను, ఏ సాంగ్ అనే ఆబ్జెక్ట్ ని ఫస్ట్ కి తీసుకొచ్చాను, ఈ సింగ్ అని కాస్త V3 లోకి మార్చాను. అంటే రివర్సింగ్ సెంటెన్స్ అని చెప్పడానికి గాను ఈ పిక్, నేను ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ తీసుకున్నాను ఇక్కడ. అంటే సబ్జెక్ట్ విల్ బి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ విల్ బి సబ్జెక్ట్. ఓకేనా? ఈ ఒక్క విషయం తెలుసుకోవాలి రివర్సింగ్ సెంటెన్స్ అంటే. తర్వాత అండి, అలానే రెండోది ఒక్కసారి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇప్పుడు మనకి సెంటెన్స్ ఏమిస్తారు? యాక్టివ్ వాయిస్ ఇస్తారండి. ఆ యాక్టివ్ వాయిస్ లో ఏ ఫామ్ లో ఉన్న వర్బ్ అయినప్పటికీ, కొన్ని సెంటెన్సెస్ లో V1 లో ఉంటుంది మెయిన్ వర్బ్, కొన్ని అంట్లో V2 లో ఉంటుంది, V3 లో ఉండొచ్చు, V4 లో ఉండదు. ఇలా మనకి ఇచ్చిన సెంటెన్స్ లో వర్బ్ అనేది ఏ ఫార్మేట్ లో ఉన్నప్పటికీ కూడా, ఏ ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా ఆన్సర్ లో మాత్రం, అంటే పాసివ్ వాయిస్ లో మాత్రం V3 లో ఉండాలని అంటున్నాను నేను. ఓకేనా? ఎనీ ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ V3. ఓకేనండి, రైట్. అలానే ఏ హెల్పింగ్ వర్బ్ షుడ్ బి యాడెడ్ అకార్డింగ్ టు ద మెయిన్ వర్బ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. మూడో పాయింట్ ఏంటండి, ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలండి పాసివ్ వాయిస్ రాసేటప్పుడు. నేను మూడు పాయింట్లు చెప్పాను ఇక్కడ. ఏంటండి? మొదటి పాయింట్ రివర్సింగ్ సెంటెన్స్, సెంటెన్స్ ఉల్టా పల్టా చేయాలి. సబ్జెక్ట్ విల్ బి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ విల్ బి సబ్జెక్ట్. ఓకేనా? రైట్. అలానే ఇచ్చిన వర్బ్ ఏదైతే ఉందో, యాక్టివ్ వాయిస్ లో ఇచ్చిన వర్బ్ ఏదైతే ఉందో దాన్ని V3 గా మార్చాలి. V1 గా ఉన్న V3 గా మార్చాలి, V2 గా ఉన్న V3 గా మార్చాలి. V3 గా ఉంటే అలాగే V3 ఉంటుంది, దాన్ని మార్చేస్తాము. అలాగే V4 ఉన్నా కూడా V3 గానే మార్చాలి. అలానే ఇంకొక పాయింట్ ఏంటి, ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్, ఏ హెల్పింగ్ వర్బ్ షుడ్ బి యాడెడ్ అకార్డింగ్ టు ద మెయిన్ వర్బ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్ లో ఉన్న మెయిన్ వర్బ్ ను అనుసరించి ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలి. ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అలానే హెల్పింగ్ వర్బ్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను చూడండి. V1, V2, V3, V4 రాశాను. ఇవి చాలా ఇంపార్టెంట్. V1 వచ్చేసి బి ఆర్ యామ్ ఈస్ ఆర్, V1 గా పరిగణించాలండి వీటిని. ఏంటండి ఇవి? బి, యామ్ ఈస్ ఆర్. తర్వాత V2 వాజ్ వర్, V3 బీయింగ్, V4 బీయింగ్. మీకు తెలుసండి ఇవన్నీ. ఓకేనా? మనకు తెలుసు కదా వర్బ్స్, డూ, డిడ్, డన్, గో, వెంట్, గాన్, గోయింగ్, ఇలా ఉన్నాయి. ఇవి కూడా అంతే, అలాంటివే అనుకోండి. V1 వచ్చేసరికి యామ్ ఈజ్ ఆర్ బి, V2 వచ్చేసరికి వాజ్ వర్, V3 వచ్చేసరికి బీయింగ్ అండి, V4 వచ్చేసరికి బీయింగ్. సరే సరే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఇక్కడ, నేను రాస్తాను. ఒకటే విషయం అండి, టెన్స్ మనకు తెలియక్కర్లేదు. ఓకేనండి?
ఎలాంటి పెద్ద టేబుల్స్ అవి గుర్తుపెట్టుకోకర్లేదు, హెల్పింగ్ వర్బ్ ఏదో గుర్తుపెట్టుకోకర్లేదు, ఏమీ గుర్తుపెట్టుకోకర్లేదు. ఎలా రాయాలి అయితే ఎలా రాయొచ్చు ఏమీ గుర్తుపెట్టుకోకుండా. అయితే చూడండి, రామ రీడ్స్ ద ఈనాడు న్యూస్ పేపర్, సారీ, రామ్ రీడ్స్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి రామ్ అండి, వర్బ్ వచ్చేసి రీడ్స్. ద ఈనాడు న్యూస్ పేపర్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్, డైలీ ఈజ్ ఎ టైం ప్లేస్. ఇక్కడ వరకు క్లియర్ కదండి. సబ్జెక్ట్ ఏంటండి రామ్, రీడ్స్ వచ్చేసి V1 వర్బ్ అండి, ఎస్ ఫామ్ తో ఉన్న వర్బ్ అనమాట. V1 తెలుసుగా, రీడ్ అంటే V1 కదండి. ఒకవేళ రెడ్ అంటే V2 అండి. రీడ్ రెడ్ రెడ్ అవి తెలుసు కదా మీకు. ఓకే, సో రామ్ రీడ్స్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ అంటే మనకి ఇచ్చిన సెంటెన్స్ లో వర్బ్ ఏముందండి, V1 ఉంది. సో రైట్, సబ్జెక్ట్ వచ్చేసి రామ్, వర్బ్ వచ్చేసి రీడ్, ఆబ్జెక్ట్ వచ్చేసి ద ఈనాడు న్యూస్ పేపర్, టైం ప్లస్ డైలీ. సో నేనేం చేయాలి, మనం ఏం చేయాలి, రివర్సింగ్ సెంటెన్స్. మన 3 పాయింట్లు ఉన్నాయి కదా, 3 పాయింట్లు ఏంటండి, రివర్సింగ్ సెంటెన్స్, చేంజింగ్ ఇంటూ V3 ఎనీ వర్బ్, యాడింగ్ ఏ హెల్పింగ్ వర్బ్ అకార్డింగ్ టు బేస్డ్ ఆన్ ద మెయిన్ వర్బ్. రైట్, సరే అండి, రివర్స్ చేయాలి కదా. ఆబ్జెక్ట్ ఫస్ట్ పట్టుకొస్తా. ఆబ్జెక్ట్ ఏంటండి ఇక్కడ, ద ఈనాడు, ఈనాడు న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఫస్ట్ తీసుకొచ్చా. ఇప్పుడు పాయింట్ అండి, అసలు పాయింట్ ఇక్కడ ఏముందండి, రీడ్స్. ఏంటండి, రీడ్స్ అంటే V1 కదండి, V1 కదా. ఇక్కడ విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ, మే కానీ ఎలాంటి మోడల్ లేదండి, డైరెక్ట్ గా ఓన్లీ V1 ఉంది. సో ఇక్కడ V1 ఏంటి, యామ్, ఈస్, ఆర్, బి. ఈనాడు న్యూస్ పేపర్ సింగులర్ అండి, అందుకనే ఈస్ పెట్టా. ఏంటి సార్ మాకు అర్థం కాలేదు, రీడ్ అనేది V1 అండి, ఇక్కడ V1 తీసుకున్నా. ఇక్కడ చెప్పానుగా, లిస్ట్ ఇచ్చానుగా, V1 యామ్, ఈజ్, ఆర్, బి, V2 వర్స్ వర్, V3 బీన్, V4 బీయింగ్ అండి. సో ఇక్కడ V1 ఉంది కాబట్టి ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయమన్నాం కాబట్టి ఇక్కడ V1 ఉంది కాబట్టి ఇక్కడ V1 తీసుకొచ్చి రాసుకున్నానండి. సో ఇక్కడ ఈజ్ ఎందుకు రాశారండి, బి రాయొచ్చు కదా. ఆహా, బి రాయను, ఓన్లీ V1 ఉంటే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ రాస్తా. మోడల్ ప్లస్ V1 ఉంటే బి రాస్తా. సో ద ఈనాడు న్యూస్ పేపర్ ఈజ్ అలానే ఏ వర్బ్ ఉన్నా కూడా దాన్ని V3లోకి మార్చాలిగా. రీడ్ రెడ్ రెడ్ అండి, ద ఈనాడు న్యూస్ పేపర్ ఈజ్ రెడ్. మళ్ళీ సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అయిపోతుంది కదా, రామ్ సబ్జెక్ట్ అండి, బై రామ్ డే. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ వినండి, తప్పకుండా వస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోకర్లేదు, అక్కడ ఉన్నదాన్ని అక్కడే అప్లై చేస్తే సరిపోతుంది. ఇది జాగ్రత్తగా వింటే, ఇది జాగ్రత్తగా వింటే మీరు ఎప్పుడు పాసివ్ వాయిస్ ఇచ్చినా సరే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కావచ్చు, డైరెక్ట్ పాసివ్ వాయిస్ కావచ్చు, ఎలాంటివి గుర్తుపెట్టుకోకుండా డైరెక్ట్ గా రాయించండి. మీకు తెలియాల్సిందల్లా ఆ 3 పాయింట్లు మైండ్ లో ఉండాలి, అలాగే ఇది ఒక్కటి గుర్తుండాలి, యామ్, ఈస్, ఆర్, బి, వాజ్, వర్, బీన్, బీయింగ్. రైట్, నెక్స్ట్ అండి, ఆ రెండో సెంటెన్స్ చూడండి, షీ డజంట్ ప్యాంపర్ హర్ చిల్డ్రన్. సబ్జెక్ట్ ఇస్ షీ, డజంట్ ప్యాంపర్ ఈజ్ వర్బ్ హియర్, హర్ చిల్డ్రన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది కదా, హర్ చిల్డ్రన్ తీసుకొచ్చా సైట్ వైపు, హర్ చిల్డ్రన్. డజంట్ ప్యాంపర్ ఏ వర్బ్ ఏ ఫార్మాట్ లో ఉందండి, V1 లోనే ఉంది. ఇక్కడ ఏముందండి, V1 లోనే ఉంది. V1 ఉంటే ఏం పెట్టాలండి, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ. మోడల్ ఉంటే కనుక బి పెట్టేవాళ్ళము. ఓన్లీ V1 ఉందండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది, మోడల్ మాత్రం లేదు కదా. మోడల్ అంటే ఏంటి సార్, కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్, విల్, షల్, ఇవ్వండి మోడల్స్. మోడల్స్ ఏమీ లేవు, V1 ఉంది. సో అమెజారే పెడతా. చిల్డ్రన్ బహువచనం కదా, ఆ తీసుకుంటాను. నాట్ ఎందుకు పెట్టారు సార్, ఇక్కడ నెగిటివ్ లో ఉంది కదా, షీ డజంట్ ప్యాంపర్ హర్ చిల్డ్రన్ కదా, అందుకని నెగిటివ్ లో ఉంది కాబట్టి నాట్ తీసుకుంటాం. హర్ చిల్డ్రన్ నాట్, హర్ చిల్డ్రన్ ఆర్ నాట్. ప్యాంపర్ V1 అండి, మనం తెలుసుకున్నాం కదా రెండో పాయింట్ లో, ఏ వర్బ్ ఉన్నా సరే దాన్ని ఏం చేయాలి, V3లోకి మార్చాలి. ప్యాంపర్, PAMPERED. ఎస్, her children are not or aren't pampered by her. her ఎక్కడి నుంచి వచ్చిందండి, షీని ఇటుపక్క తీసుకొస్తాను కదా, సబ్జెక్ట్ విల్ బి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ విల్ బి సబ్జెక్ట్ కదా. రైట్, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఐ పెయిడ్ ద రెంట్ లాస్ట్ మంత్. ఐ పెయిడ్ ద రెంట్ లాస్ట్ మంత్ పాస్ట్ టెన్స్ లో ఉందండి. ఎలా తెలిసింది సార్, పిఏఐ పెయిడ్, పిఏఐడి పెయిడ్, పిఏఐడి పెయిడ్ తెలుసుగా మీకు ఈ వర్బ్. Okay, right? Subject will be object, object will be subject. I is a subject, paid is V2, the rent is object, last month is time place. So, the rent first తీసుకొస్తా. The rent. Yes.
ఇక్కడ ఏముందండి V2 ఉందండి. V2 అంటే ఏం తెచ్చుకోవాలి మనం? ఇక్కడ V2 ఏంటి? వాజ్ కానీ ఓ కానీ. రెంట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ పెట్టారు. రైట్. ద రెంట్ వాజ్. మీకు ఒక డౌట్ రావచ్చు, పెయిడ్ కూడా V2నే, V3 కూడా పెయిడ్. V2 V3 రెండు ఒకేలా ఉన్నాయి కదా సార్, ఇది పెయిడ్ అని ఎలా తెలుస్తుంది మీకు? ఇక్కడ సింపుల్ లాజిక్ ఒకటి ఉందండి. ఓకేనా? ఎప్పుడైనా V3 అనేది ఉందంటే గనక యాక్టివ్ వాయిస్ లో దాని పక్కన హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉండాలి. డైరెక్ట్ గా V3 అని రాయలేము. యాక్టివ్ వాయిస్ లో V3 రాయాలని అంటే కనుక దాని పక్కన హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యాడ్ రాస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అదంతా టెన్స్ కూడా మీకు అక్కర్లేదు. యూ నీడ్ నాట్ నో రిగార్డింగ్ నేమ్స్ ఆఫ్ ద టెన్సెస్. మీకు ఈ టెన్స్ ఏంటి, నేమ్స్ ఏంటి అవేమి తెలియక్కర్లే. కేవలం వర్బ్ ని ఐడెంటిఫై చేయడం, రివర్స్ చేయడము, యాడ్ చేయడము, ఈ మూడు తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ పెయిడ్ V2నే, V3 కాదు. ఎందుకు కాదు? దాని పక్కన ఏ హెల్పింగ్ వెర్బ్ లేదు. హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఏమీ లేదు. అలా కూడా తెలియదు అంటే కనుక లాస్ట్ మంత్ సింపుల్ పాస్ట్ టెన్స్ అని తెలిసిపోతుంది. సో ద రెంట్ వాస్, మళ్ళీ ఉన్న వర్బ్ ని V3 లో మార్చాలిగా. ద రెంట్ వాస్ పెయిడ్ బై మీ లాస్ట్ మంత్. రైట్. మీనింగ్ ఏంటి సార్ దీనికి? ఐ పెయిడ్ ద రెంట్ లాస్ట్ మంత్. నేను గత నెల రెంట్ చెల్లించాను. గత నెల నా చేత రెంట్ చెల్లించబడింది. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. రైట్. ఫోర్త్ సెంటెన్స్ చూద్దామండి. ఐ డింట్. అందరూ డిడింట్ అంటారు. మోడర్న్ ఇంగ్లీష్ లో అలా అనక్కర్లేదు. ఐ డింట్ అటెండ్ క్లాస్ ఎస్టే. ఐ డింట్ అటెండ్ క్లాస్ ఎస్టే. చూడండి, రివర్స్ చేద్దాం. సబ్జెక్ట్ ఈస్ ఐ హియర్, వర్బ్ ఈస్ డింట్ అటెండ్, ద క్లాస్ ఈస్ ఆబ్జెక్ట్ హియర్, ఎస్టర్డేస్ టైం ప్రెస్. సో ఆబ్జెక్ట్ ఫస్ట్ తీసుకురావాలి కదా, క్లాస్. ద క్లాస్. ఇక్కడ చూడండి, V1 ఉందండి. ఇక్కడ మీరు V1 అనుకుంటే పప్పులో కాలేసినట్టే, తప్పులో కాలేసినట్టే. డిడ్ ప్లస్ V1 ఉంటే కనుక దాన్ని V2 గా పరిగణించాలి. డిడ్ లో ఆల్రెడీ V2 ఉంది కదా, అందుచేతన ఈ డింట్ ప్లస్ V1 ఈస్ ఈక్వల్ టు V2. ఓకేనండి, దీన్ని V1 గా పరిగణించకూడదు, ఎందుకంటే ఇక్కడ డిడ్ ఉంది కాబట్టి. సో V2 గా పరిగణిస్తే మనం ఏం తేవాలి? ఇక్కడ నుంచి కూడా V2నే తేవాలి. ఇక్కడ V2లో ఏంటండి? వాస్ వా. సో ద క్లాస్, క్లాస్ సింగులర్ కాబట్టి వాస్ తెచ్చా. నెగిటివ్ లో ఉంది కాబట్టి నాట్. ద క్లాస్ వాజ్ నాట్. ఇక్కడ వర్బ్ ని V3 ఫార్మేట్ లోకి మార్చాలి కదా. అటెండెడ్. ద క్లాస్ వాజ్ నాట్ అటెండెడ్ బై మీ ఎస్టే. ఎస్. నెక్స్ట్ అండి, మై బాస్ విల్ కండక్ట్ ఎ మీటింగ్ టుమారో. సబ్జెక్ట్ ఇస్ మై బాస్, verb is will conduct, object is a meeting, time phrase is tomorrow. So yes, subject will be object, object will be subject. So object is here a meeting. A meeting. Yes. Right. What is this? Here ఏముందండి? ఇక్కడ వర్బ్ ఉందండి, కండక్ట్. V1 ఉంది, కాకపోతే మోడల్ తో ఉందండి. సో మోడల్ తో ఉన్నప్పుడు మనం ఏం పెట్టాలి? ఓన్లీ V1 అయితే అమెజార్ తెచ్చుకోవాలని చెప్పాను. మోడల్ కాబట్టి బి తెచ్చుకోవాలి. అక్కడ ఏముంది? విల్ కూడా ఉంది. మోడల్ కూడా తెచ్చేసుకోవాలి. విల్ బి తెచ్చామండి. ఏ మీటింగ్ విల్ బి. కండక్ట్ ఇస్ V1. సో ఎలాంటి ఏ వర్బ్ ఉన్నా, V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా, V4 ఉన్నా, ఎలాంటి వర్బ్ ఉన్నా యాక్టివ్ వాయిస్ లో ఎలాంటి వర్బ్ ఉన్నా దాన్ని పాసివ్ వాయిస్ లో వచ్చేసరికి V3 లో రాయాలి. సో కండక్ట్ ని కండక్టెడ్ గా V3 గా మార్చేసుకుంటాం. ఏ మీటింగ్ విల్ బి కండక్టెడ్ బై మై బాస్ టుమారో. రైట్. అర్థం కాకపోతే వెనక్కి చూడండి. ఒకటే పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. దేనికి రూల్ ఏం మార్చట్లేదు, అన్నింటికీ ఒకటే మంత్రం. రివర్స్ చేయటము బేస్డ్ ఆన్ హెల్పింగ్ వర్బ్ ని బట్టి, అదే మెయిన్ వర్బ్ ని బట్టి హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయటము, ఉన్న వర్బ్ ని V3 లోకి మార్చడం. I won't buy any new car this year. Subject is I, won't buy is a verb, any new car is an object, this year is a time phrase. So subject will be object, object will be subject. Any car, any new car, any new car is the subject. Any new car. ఇక్కడ ఏంటండి? won't buy. V1 ఉందండి. దేంతో V1 ఉంది? మోడల్ తో V1 ఉంది. ఓన్లీ V1 ఉంటే అమెజార్ తెచ్చుకుంటాము. మోడల్ తో కాబట్టి బి తెచ్చుకోవాలి. సో ఎనీ న్యూ కార్ won't బి. బి ఎందుకు పెట్టారు సార్? ఇక్కడ V1 ఉందిగా. మోడల్ ప్లస్ V1 ఉంటే అక్కడ కూడా V1 తెచ్చుకుని రాసుకుంటాం. ఎనీ న్యూ కార్ won't బి. మళ్ళీ ఉన్న V1 ని V3 లోకి మార్చాలిగా. ఎలాంటి వర్బ్ ఉన్నా V3 లోకి మార్చాలిగా. won't.
By boat kada. Any new car won't be bought by me this year. Right. My cousin has drawn this picture. My cousin has drawn this picture. Subject is my cousin. Has drawn is a verb here. This picture is an object. So this picture would be subject for this passive voice sentence. This picture. తర్వాత verb ఏముందో చూసుకోవాలిగా. Has drawn. మీకు తెలుసు కదా, డ్రా, డ్రూ, డ్రోన్. ఓ V3 లో ఉందండి. సో V3 లో ఉంటే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి V3 తెచ్చుకోవాలి. ఇక్కడ V3 ఏంటండి, బీన్ గా. రైట్, ఎస్, బీన్. దిస్ పిక్చర్ బీన్. అక్కడ హ్యాస్ ఉందిగా, అది కూడా తెచ్చేసేయండి. అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందిగా, దిస్ పిక్చర్ హ్యాస్ బీన్. హ్యాస్ డ్రాన్ ఉంది కదండి, హ్యాస్ డ్రాన్ బదులుగా హ్యాస్ బీన్ రాశాను. బీన్ ఎందుకు రాశారు, ఇక్కడ V3 కాబట్టి. అక్కడ V3, ఇక్కడ V3 ఉంటే అక్కడికి వెళ్ళి E3 తెచ్చుకోవాలిగా. అక్కడ డ్రాన్ వర్బ్ ఇచ్చారండి, ఇక్కడ V3 వర్బ్ తెచ్చుకున్నాం. సో ఎస్, దిస్ పిక్చర్ హ్యాస్ బీన్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటండి, ఇక్కడ ఉన్న వర్బ్ ని, మెయిన్ వర్బ్ ని V3 లోకి మార్చాలి. అది ఆల్రెడీ V3 లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా అదే రాసేస్తాం. దిస్ పిక్చర్ హ్యాస్ బీన్ డ్రోన్ బై మై కజిన్. ఎస్, ఇదండి. నెక్స్ట్ అండి, మై మేనేజర్ వోంట్ గివ్ యూ, sorry, the manager won't give you the salary this month. The manager won't give you salary this month. ఈ నెల నీకు మేనేజర్ శాలరీ ఇవ్వడం అని చెప్తున్నారండి. రైట్, ఇక్కడ రెండు రకాలుగా రాసుకోవచ్చండి. ఆబ్జెక్ట్ అంటే రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి, యు అనేది ఒకటి, శాలరీ అనేది ఒకటి, రెండు తీసుకోవచ్చు. సో నేను శాలరీ తీసుకుంటాను. శాలరీ వోంట్, శాలరీ వోంట్ అయిపోయిందండి. వోంట్ గివ్ అంటే మోడల్ ఉంది, తర్వాత V1 ఉంది. మోడల్ ప్లస్ V1 ఉంటే ఆర్ పెట్టకూడదు, బి పెట్టుకోవాలి. ఇది V1, ఇది V1. కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. అక్కడ V1 ఉంటే ఇక్కడ V1 తెచ్చుకుంటారు, అక్కడ V2 అంటే ఇక్కడ V2 తెచ్చుకుంటారు, అక్కడ V3 ఉంటే ఇక్కడ V3 తెచ్చుకుంటారు, అక్కడ V4 అంటే V4 తెచ్చుకుంటారు. అదేనండి, ఇక్కడ V1 ఉంది కాబట్టి బి కానీ ఆర్ కానీ. సో మై శాలరీ వోంట్ బి. రైట్, అలానే ఇక్కడ గివ్ అనే V1 ఉంది. ఎలాంటి వర్బ్ ఉన్నా సరే, V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా, V4 ఉన్నా, దాన్ని మాత్రం V3 లోకి కదా మార్చేసుకోవాలి పాసివ్ వాయిస్ అంటే. అప్పుడు గివ్ కి V3, గివ్, గేవ్, గివెన్. మై శాలరీ వోంట్ బి గివెన్ బై ద మేనేజర్ టు యూ దిస్ మంత్. అదండి, శాలరీ ఈ నెల బాస్ చేత శాలరీ నీకు ఇవ్వబడదు అని చెప్తా ఉన్నాం. నెక్స్ట్ అండి, 9th వన్ చూడండి. He can solve this problem. Subject is he here. Can solve is a verb here. This problem is object here. Object will be subject. Subject will be object. So this problem, yes, can solve ఏంటండి, V1 ఉంటే ఏం చేయాలి, యాక్చువల్గా అమెజార్ పెట్టాలి. కానీ అమెజార్ V1 ఒక్కటే లేదు, అక్కడ మోడల్ కూడా ఉంది. సో బి రాయాలి. దిస్ ప్రాబ్లం కెన్ బి, V1 ఉంటే V3 లోకి మార్చాలి. సాల్వ్డ్, this problem can be solved by him. Right. Next student, India could not win the World Cup this time. India could not win the World Cup this time. The World Cup, yes, model plus V1. Could not, V1 కదా, మామూలుగా V1 అంటే అమెజార్ పెట్టుకునేవాళ్ళు, మోడల్ కూడా ఉంది కదా, అందుకనే బి పెట్టుకోవాలి. The World Cup could not be, మళ్ళీ ఉన్న V1 ని V3 లాగా మార్చాలి. 1. The World Cup could not be won by India this time. Yes. ఇలా నేను ఒక 10 సెంటెన్స్లు చెప్పానండి. పార్ట్ 1 లో భాగంగా ఏం అర్థం చేసుకోవాలండి, ఎలాంటి పాసివ్ వాయిస్ అంటే 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. రివర్సింగ్ సెంటెన్స్, ఉన్న వర్బ్ ని V3 గా మార్చడం, అంటే ఇచ్చిన సెంటెన్స్ లో V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా, V4 ఉన్నా, V3 గా మార్చాలి. అలాగే హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయడం, దేన్ని బట్టి, ఇచ్చిన సెంటెన్స్ లో ఉన్న మెయిన్ వర్బ్ ని బట్టి హెల్పింగ్ వర్బ్ యాడ్ చేయాలండి. అంటే ఇచ్చిన సెంటెన్స్ లో V1 ఉంటే బి కానీ అమెజార్ కానీ, ఇచ్చిన సెంటెన్స్ లో V2 ఉంటే వాజ్ కానీ ఓ కానీ, ఇచ్చిన సెంటెన్స్ లో V3 ఉంటే బీని యాడ్ చేయాలి, ఇచ్చిన సెంటెన్స్ లో V4 ఉంటే బీయింగ్ యాడ్ చేయాలి. మరికొన్ని ఉన్నాయండి సెంటెన్సెస్. అలాగే వీటిలో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, ఇంకొక మోడల్ కూడా ఉంది, దాన్ని ఎలా చెప్పుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.